మూసేది ఆయనే, గర్భం తెరిచేది కూడా ఆయనే. కీడు కలిసేది ఆయనే, మేలు కలిసేది ఆయనే. చంపేది ఆయనే, బతికిచ్చేది ఆయన. పాతాలను పంపించేది ఆయనే, పాతాల నుంచి బయట తీసుకొచ్చేది కూడా ఆయనే. అంత మాత్రం గాయం చేసేది ఆయనే, గాయం మానిపేది కూడా ఆయనే. చీకటి కలిసేది ఆయనే, వెలుగును సృజించేది కూడా ఆయనే. ఇంకెన్ని చదవమంటారు? విశ్వసించే వారికి మూలకు తలరాయిగా ఉండేవాడు ఆయనే, విశ్వసింపని వారికి అడ్డుబండుగా అడ్డురాయిగా ఉండేవాడు కూడా ఆయనే. నీకు సేవా పిలుపు ఉందని చెప్పిన, నా మాట నువ్వు విశ్వసించలేదు కదా, నీ ప్రతి దారికి అడ్డుబండగా ఉంటాడు ఆయన. మళ్ళీ అది నువ్వు బరాలు పెట్టి బాంబులు పెట్టిపోయే బండ కాదు అది. ఒకవేళ పెట్టినా మళ్ళీ అమ్మటే పెరుగుతుంది, మళ్ళీ అంతెత్తు పెరుగుతుంది. అసలు బండ ఆయన. వింటున్నారా? లేయా కొంతమంది అయ్యగారు నువ్వు గట్లనకు, అయ్యగారు నువ్వు గట్ల అంటే గట్లనే అవుతుంది, నువ్వను నీ మాటలన్నీ ఫెయిల్ అవునుగా కాను, అట్లనే అవుతుందో చూద్దాం మరి. అవును, మరి నీ దగ్గర కూడా నువ్వు కూడా దేవుని నమ్మినావు కదా, నువ్వను నీ మాటలన్నీ ఫెయిల్ అవునుగా కాను, మరి అవుతుందో చూద్దాం. దేవుడు అనమంటే అంటే అవుతుంది అంతే. ఆ నీళ్ళు ఆ మనిషి బరువును ఆపుతాయి. దేవుడు నడవమనంగానే నడవమన్నా కూడా నడవద్దని నడిస్తే నేను మోయలేను రా, నేను నాకు బరువు అయితేనే రా బుడుగ్గున లోపలికి ఉంచుతాయి. దేవుడు సెలవిచ్చాడు, నీళ్ళు ఉంచొద్దంటే గట్టిగా అన్ని నీళ్ళన్నీ వచ్చి గట్టిగా నీ పాదాల కింద గట్టిగా అనగబట్టి పైకి లేపుతాయి. నేను దేవుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అగ్నిగుండంలో పడేసిన షడ్డకు మెషకు అగ్ని లోపల పడేది ఎవరు? నా ఆజ్ఞలు గైకొని నా భక్తులు. వాళ్ళని నువ్వు ఏమాత్రం ముట్టకూడదు, ఇవాళ ఉపవాసం ఉండాలి అంతే అన్నాడు. అగ్ని కూడా ఫాస్టింగ్. గింత ఎంటిక కూడా ముట్టలేదు. కొద్దిగా ఎంటికన్నా రుచి చూద్దాం కొద్దిగా ఎట్లుంటుందో అని ఒక్క ఎంటిక కూడా కలపాలి. ఇవన్నీ ఉత్త కట్టుకథలా ఇవన్నీ? అన్నీ నమ్మే బాప్తిసం తీసుకున్నావు కదా, మరి నీ పీడకల ఇంకా కథం కాలేదేంది? పీడకలు అయిపోలేదేంటిది? అట్నే కొనసాగుతున్నది. ఏం బతుకో ఈ బతుకు. ఊరు పెట్టుకొని చచ్చిపోయే క్రైస్తవులు, మందు దాకా చచ్చిపోయే క్రైస్తవులు, రైలు కింద పడి చచ్చిపోయే క్రైస్తవులు. ఒక ఆయన క్రైస్తవుడే రోడ్డు మీద పండుకున్నాడు, తెల్లందానికి లారీ మీద నుంచి పోవాలని. ఏ లారీ చూసినా ఇక్కడ ఎవడు పండుకున్నాడు, ఎవడు పక్క నుంచి తీసుకుపెట్టాడు. ఇక మనం ఉత్త కూర్చుంటే మన మీద తీసుకొస్తాడు. ఆయన సద్దామని రోడ్డుకి అడ్డంగా పండితే ప్రతి లారీ అని అక్కడ నా భక్తుడు ఉన్నాడు జాగ్రత్త అంటే ఆ రాత్రంతా ఒక్కడు లారీ డ్రైవర్ కూడా, వాళ్ళు కూడా దేవుని మాట విన్నారు. లారీ డ్రైవర్లు కూడా అన్న అక్కడ ఏదో కనబడుతుంది, మనిషిలాగా ఉన్నాడు, పోనీ ఆపవే అని క్లియర్ చెప్తే డ్రైవర్ ఆపితే అందరు పక్క నుంచి పోయాం. తెలుసా దేవుడు అంటే ఏంది అనుకుంటున్నారు మీరు? రైలు కింద నుంచి పడకుండా కాపాడి చచ్చిపోయి బతికిచ్చింది 20 దినాలు ప్రార్థన చేయకుండా ఉండటాను కదా, ప్రార్థన చేయకుండా ఉంటాను కదా, ప్రార్థన చేయకుండా ఉంటానుక? చెప్పండి మరి, మీరే చెప్పండి. ఏదో దేవుని రాకడ ఆలస్యంగా అవుతుంది, బతికి బయటపడుతున్నాం. బతికి బయటపడ్డంత మాత్రం నీతిమంతులమా, పరిశుద్ధమా, దేవునికి ఇష్టమైన వారమా? వాక్యం చెప్పినప్పుడు నువ్వు సరిదిద్దుకుంటేనే పవిత్రుడు. వాక్యం చెప్పినప్పుడు నేను లోపాన్ని అట్నే హృదయాన్ని కఠినపరుచుకొని అట్నే కొనసాగితే పరాక్రమ గల శూరుని వలె దేవుడు నీకు తోడుండడు. నీకు అవమానం జరిగినప్పుడు అవమానానికి అప్పగిస్తాడు, నీకు నిందలు వచ్చినప్పుడు నీకు నిందలకు అప్పగిస్తాడు. నువ్వు ఓర్చుకున్నా తొందరపడ్డ దేవుడు సహాయం ఏం చేయడు. రోజు దేవుడు చెప్పిన మాట వినండి, మీ మీద నేరం మోపే నాదుడే లేడు. నేను లక్షల అప్పుతోటి దేవుని దగ్గరకు వచ్చిన, రోజు దేవుడు చెప్పినట్టే వింటున్నా, పరిశుద్ధాత్మ పొందకపోయినా కూడా వింటున్నా. ఒకవేళ అప్పుడు దేవుని రాకడ వస్తే మేము ఖచ్చితంగా పరలోకం పోతాం, అది మాత్రం గ్యారెంటీ అన్నమాట. రోజు దేవునితో సంబంధం కలిగి ఉన్నాం. పెళ్లి కాకముందు కూడా పెళ్లి చేసుకోబోయే పిల్లగాని మాట వింటారు తెలుసా. ప్రధానమైనాక అమ్మాయి పిల్లగానితోటి మాట్లాడుతుంటుంది. ఇప్పుడు ఇంకా ఫెసిలిటీస్ బాగా పెరిగినాయి, అప్పుడు వెనకట ఉత్తరాలే ఉండేటి.
చూడబుద్ధి అయితే వచ్చుతేనే కళ్ళ ముంగట కనబడేది. ఇప్పుడైతే ఏ దేశంలో ఉన్నా సరే ముఖం కనబడుతుంది, మాటలు కనబడతాయి, నవ్వితే నవ్వినట్టే కనబడుతుంది, ఏడిస్తే ఏడిసినట్టే కనబడుతుంది. అమ్మాయి అబ్బాయి గమ్మత్తు గమ్మత్తున్నది ఇప్పుడైతే. అట్లా యేసుదేవుడు కూడా కనబడతాడు. ఇంకా వీళ్ళన్నా రీఛార్జ్ చేయాలి, వీళ్ళన్నా కరెంట్ ఉండాలి, వీళ్ళకన్నా సిమ్ ఉండాలి, టవర్ ఉండాలి, పైసలు ఉండాలి, ఫోన్ కొనుక్కోవాలి. కానీ హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు దేవుని చూచెదరని రాస్తున్నది. అబ్రహాముకు దేవుని వాక్యం కన్నుల కనబడ్డది, విశ్వాసం వచ్చింది, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కుమారుని ఒక్కడు కాదు 8 మంది కొడుకులను పొందుకున్నాడు. హల్లెలూయా. ఆకాశ నక్షత్రం అంటే ఒక ఇస్సాకేనా? ఒక ఇస్సాకేనా? ఆకాశ నక్షత్రం లాగా ఉంటే నీ కుమారుని సంతానం అంటే ఒక ఇస్సాకేనా? జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. దేవుడు మీ బాధలన్నీ తీసేసి పరాక్రమల శూరునిలాగా మీకు తోడుగా ఉండటానికి, మీ శత్రువులకు అవమానం సిగ్గు నిత్యం వారు కలగటానికి మిమ్మల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. షడ్రకు మెషకు అబద్ధనుగోలు చెప్పిన జవాబుకు రాజుగారు ముఖం వికారం చేసుకొని ఆ వేడి మిగల అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేయమని భక్తుల్ని లోపలేయమని ఆజ్ఞాపించాడు. నిమిషాల మీద ఆ పనులు జరిగిపోయినాయి. తర్వాత ఆయనకు అవమానం కలిగింది. చచ్చిపోలేదు, సురక్షితంగా బయటకు వచ్చాను. సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి వచ్చాను. నా చేతుల నుంచి రక్షింపగల దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. ఎక్కడున్నాడో దేవునికి వినబడ్డది ఆ మాట. రుజువు చేసిండు. అగ్నిగుండంలో ఉన్నాడు. ఎంతమంది వేసాను? 3 మనకు 4 కనబడుతున్నారు. ఒకటి దేవతల రూపంలో కనబడుతున్నాడు అన్నాడు. జవం వచ్చేసింది అమ్మటే. భక్తిగా ధైర్యంగా భక్తులు ఉంటే ఎంత మూర్ఖుడైనా మారుతాడు, ఎంత కఠినాత్ముడైనా మారుతాడు. పరాక్రమం గల సూర్యునిలాగా దేవుడు ప్రత్యక్షమైతే అసలు భూమి మీద భయపడని మానవుడు ఎవడు? అసలు గడగడ వణికిపిస్తాడు తెలుసా. ఒక పీడిగా దూరంగా పెడితేనే పానం కింది మీద అవుతుంది. పెద్ద విర్రవీగా మాటలు మాట్లాడొద్దు. మానవుడు ఇష్టం వచ్చేట్టు మాట్లాడొద్దు, ఏ మనిషి అయినా సరే. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఆలకించము. నిపుణులది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించబడను నేనే. నాశనము చేయటకై పాడు చేయవాడిని సృజించబడను నేనే. నువ్వు దేవుని మాట వినకపోతే నాశనం చేసేవాడిని పంపిస్తాడు. నేను నిండా ముంచుతాడు. తీయటి మాటలు చెప్పి నిన్ను వలలో వేసుకొని నిన్ను ఆగమాగం చేసి పడేస్తాడు తెలుసా. ఏందనుకుంటాను దేవుడు అంటే? నువ్వు అదే నీతి మార్గం నాడు పరాక్రమంలో శూర్యునిలాగా ఉంటాడు. అదే దేవునికి వ్యతిరేకమైన మార్గం నాడు సామెతల గ్రంథం 17లో రాసి ఉంటుంది, 11వ వచనం. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును. అట్టి వాని వెంట క్రూర దూత పంపబడును. ఇట్లా అర్థమైందిగా. క్రూరమైన దూత వస్తుంది. నడుమాయనే కడుబాయనే తలకాంద గన్ను పెట్టి కొట్టినట్టేసింది. ఎక్కడుంది? గనలేదు ఏమన్నది? చంద్రబాబు రాసుకు ఏం చంద్రబాబు 2 పాటలు రాసుకున్న రాత్రి. సొంటి 2 3 సార్లు సొంటి పెట్టుకున్నా. దాని తలకాయట ఒత్తుపో. ఒత్తుడా, నాకు పానం పోతుంది, ఒత్తుడట ఒత్తుడు, ముట్టుకుంటేనే వస్తుంది ఒత్తుడు. సంపకే ఒత్తుకు నొప్పి తెస్తుంది. ఎన్ని గోసలు తెలుసా క్రైస్తవ కుటుంబాలలో? నిమిషాల మీద పోతుంది నొప్పి. రా నా దగ్గరికి రా, నీకు ఏ నొప్పి ఉన్నదో రా. కానీ లోబడతారా? దేవుడు చెప్పినట్టు వింటానంటే రా నా దగ్గరికి. ఏ వ్యాధి అయినా సరే, క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, కిడ్నీల కారం ఏదైనా రా అని ఒక్క చిత్తం చేసుకున్నా. 2 చిత్తాలతో రాకు. నీకు ఎన్ని చిత్తాలు ఉన్నాయి కూడా చెప్తా. నేను ఒక్క చిత్తం చేసుకొని వచ్చినా నువ్వు నన్ను మోసం చేయడానికి వస్తే నీకు ఎన్ని చిత్తాలు ఉన్నాయి కూడా చెప్తా. నీ హృదయం పూర్తిగా మార్చుకొని రా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో రా. ఇవన్నీ నీవే దేవుని వైపు తిప్పుకొని రా. ఏక మనసుతో, ఏకతాత్పర్యంతో, ఏకభావంతో రా. దేవుడు ఎక్కడున్నాడా? అది ఎవరంటారు ఆ మాటలు? బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఎక్కడున్నాడని ఎవరంటారు? బైబిల్లో రాస్తుంది తెలుసా? చదువుతారా? 14వ కీర్తన
మొదటి వచనం చదవండి. దేవుడు లేడని దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. చూసినా ఎవరు అనుకునేటోడు అసలు అలా ఎలాంటి స్వభావం గలవాడు? దేవుడు లేడని అనుకునేవారు ఎలాంటి స్వభావం గలవారు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు. ఏనేట ఏసుంటోళ్ళట వాళ్ళు మొత్తం అంతా చెడుతో వాళ్ళు నడిచిన వాళ్ళే. ఎవరైనా దేవుడు లేడంటే ఆ మార్గమే చెడు మార్గం ఆ మనిషిది. చెడిపోయిన వారేనా ఇంకేం చేస్తారట? అసహ్య కార్యములు చేయుదురు. అసహ్య కార్యములు. ఇక ఇంకొక టైప్ ఉన్నారు వాళ్ళు. ఎంత ఘోరం అంటే నోటి నుంచి మొత్తం దేవుని మాటలే పలుకుతారు. అసలు నిజంగా వీళ్ళలో దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది. అట్లా ఉంటారు. 36వ కీర్తన మొదటి వచనం. 36వ కీర్తన మొదటి వచనం. భక్తిహీనుల హృదయంలో భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అతిక్రమం. కళ్ళు తాగుతాడు. చెట్టు గారే నీరేనా. చెట్టు దేవుడే పుట్టించా అంటాడు. అవుట్ నీ పని కథం. చెట్టు గారే నీరేనా. చెట్టు దేవుడే పుట్టించా. పొగాకు దేవుడు పుట్టేయలేదా? తాగితే ఏమవుతుందా అంటాడు. అప్పుడు నీ పని అవుట్. నువ్వు బైబిల్ చదివిందని తొత్తది. ఇంకేమనంటే ద్రాక్షరసమేనా అంటాడు. ఏమనంటే ద్రాక్షరసమేనా అంటే పెగ్గుల మీద పెగ్గులు కొడతాడు. మీరు తాగట్లేదా ద్రాక్షరసం? ఇది కూడా అంతే అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? అతిక్రమం భక్తిహీన హృదయంలో దేవోక్తిలాగా పలుకుతున్నదట. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దేవుని భయం బొత్తిగా లేదనమాట. భయం అన్న భయాల నుంచి కొన్ని సాక్ష్యాలు ఇందామంటే భయమే లేదు అసలు. మళ్ళీ దేవుని మాట పలుకుతాడు. అతిక్రమం దేవోక్తిలాగా పలుకుతుంది అనమాట. ఆ టైపు క్రైస్తవులు ఉన్నారు. ఈ టైపు ఉన్నారు. ఇక నువ్వే చెప్పు. నువ్వే టైపు నువ్వే చెప్పు. ఇక నువ్వే టైపు. నీకు దేవుడు తోడు ఉండి పరాక్రమంలో శూరునిలాగా ఉన్నాడా? ఆ టైప్ అయినా మరి నువ్వు? జాగ్రత్తగా వినండి. దేవుడు అంటాడు నాశనం కలిగేసేవాడిని కూడా నేనే. నాశనం చేసేవాడిని పంపితే నాశనం అయిపోతాం. నాశనం ఎవరు చేస్తాడు? దేవుడు. నాశనానికి ముందు గర్వము నడుచును. ఎవరైతే గర్వం చేత నడుస్తారో వాళ్ళకి నాశనం వస్తుంది. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను. నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు. నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు. నిన్ను హెచ్చించుకుంటే తగ్గించబడతావు. కనుక దయచేసి ఎప్పటి నుంచైనా తగ్గించుకోవటం నేర్చుకోండి, హెచ్చించుకోండి. తగ్గించుకోవటం అంటే ఎవరు ఏ పని చెప్పినా చేయటమే తగ్గించుకోవటం. హెచ్చించుకోవటం అంటే నువ్వేంది నాకు చెప్పేది అని అది ఇప్పుడు మా లక్ష్యం హక్కు ఉంటుంది. ఇక్కడ ఒక లక్ష్యం అదే ఆ టైప్ అనమాట. నేను ఏం పని చేయదు అన్ని పనులు నేనే చేస్తాను అంటది. వీళ్ళ ఏం పని చేయదు అన్ని పనులు నేనే చేస్తాను. అదే అనమాట హెచ్చించుకోవటం అంటే. ఎట్లా నడుస్తే తెలుసా? ఇవే ఓనరా అనుకోవాలి ఎవరైనా కొత్తలు వస్తే. కావాలంటే నేను చూడండి, నేను చెప్పింది అబద్ధమైతే ఆమె నడిచేటప్పుడు మీరే చూడండి. ఈ చర్చికి ఓనర్ ఆమె ఉన్నట్టున్నది అన్నట్టు ఉంటుంది. ఆమె నడకలు కూడా తేడా ఉంటుంది తెలుసా మీకు? నడకలు కూడా గర్వం ఉంటుంది, నడకలు కూడా దీనత్వం ఉంటుంది, నడకలు కూడా వినయం ఉంటుంది, నడక కూడా విధేయత ఉంటుంది, నడకలు కూడా ఉంటుంది. బైబిల్లో రాసింది, నేను చెప్పటంలే. కులుకుతూ నడుస్తాను రాసి ఉంటుంది తెలుసా? గర్వేశ్వరాన్ని రే సియోను కుమార్తెలు కులుకుతూ నడిచెదరని రాసి ఉంటుంది. ఇప్పుడు మీరంటే కులుకుతో అట్లా ఉంటుందో లేదో చూడండి. నా మాట అబద్ధమైతే. లేకపోతే ఎప్పుడైనా వీడియో తీసి చూపెట్టమంటే చూపెడతాను. మనం మారాలి దేవుని నమ్మినాక తెలుసా? అన్ని కోణాల నుంచి చూస్తాడు దేవుడు. నేనే కొద్ది కనిపెడతా అంటే ఒక్కొక్క మనిషిని. దేవుడైతే ఇంకా కనిపెట్టాడా దేవుడు? నేనే కనిపెడతా ఏ మనిషి ఎట్లా నడుస్తున్నారో. నేను నా మనసులో అనుకుంటే ఆ మనిషి అంతేగా. వీళ్ళు బాగుపడారని మనసులో అనుకుంటే జీవితకాలం కూడా బాగుపడరు. దేవుని ఆత్మ చెప్తుంది నాకు, వాళ్ళలో మార్పు లేదు, వాళ్ళకి ఏం జరగదని చెప్తాడు అంతే. మన నడవడిని చూస్తే దేవుడు మనం స్వస్థపరుస్తాడు. మన ప్రవర్తన చూస్తే దేవుడు మనం స్వస్థపరుస్తాడు. నేను వారి ప్రవర్తన చూస్తున్నాను, వారిని స్వస్థపరిచేదను అంటాడు.
మీకు ఎవరికైనా యేసు దేవుని దగ్గర నుంచి స్వస్థత కావాలంటే ముందు ప్రవర్తన మార్చుకోండి. నా దగ్గరికి ఏం రానక్కర్లే, మీ ఇంట్లోనే ఉన్నా మీకు స్వస్థత అవుతుంది. మీరు ఇంట్లో కూర్చొని ప్రార్థించుకున్నా స్వస్థత, కానీ మీ ప్రవర్తన మార్చుకోవాలి అంతే. మీ నడవడి మార్చుకోవాలి, మొత్తానే స్వస్థత అవుతుంది. తెలుసా? రోమాపత్రిక 8:27 మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా మనం దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాము. చూడండి, మనం పరిశుద్ధాత్మ సంఘం అని పేరు మన చొప్పదండి సంఘానికి. ఎంతమంది పొందుకున్నారండి? సగం మంది కంటే ఎక్కువ మంది పొందుకోనలేదు. మరి పొందుకున్న వాళ్ళు ఏమన్నా కరెక్ట్ ఉన్నారా? పొందుకున్న వాళ్ళు కూడా ఏం కరెక్ట్ లేరు. భాషలు మాట్లాడుతున్నారా? రోజుకు కనీసం పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట మాట్లాడండి. మీకు బాధలుంటే నన్ను వచ్చి అడగండి. మీకు బాధలు, కష్టాలు, శత్రువులు, విరోధులు, పగవారు, లేమి, కరువు, అప్పులు, ఇబ్బందులు ఉంటే నన్ను అడగండి. పొద్దున 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు భాషలతో మాట్లాడండి. నేను ఒకసారి కాజనారు పోయినా, బజార్లో పోతుంటే ఒక బ్రదర్ చాయగారయ్య గారు, కొద్దిగా నా భార్య 3 రోజుల నుంచి మనసు అనబడ్డది, అస్సలే లేవట్లేదు, కొద్దిగా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని. సరే అని ఇంటికి పోయి ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగానే మనసు మీద మూలుగుతుంది. ప్రార్థన చేయగానే లేచి దుప్పటాడ వారేసి మనసు గబగబా మంచం దిగి వంటింట్లో పోయి బోళ్ళని తీసుకుపోయి బయకాడేసుకొని తోముతూనే ఉన్నది నిమిషాల మీద. అంత పవర్ ఉంటుందా? సరే చదువుదాం, పవర్ ఉంటుందో ఉండదో. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం. హల్లెలూయా, వింటున్నారా? మార్కు సువార్త 1వ అధ్యాయం. హల్లెలూయా, 30వ వచనం లేదా 29:32 చదవండి. వెంటనే వారు సమాజ మందిరం నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రేయ అనువారి వెంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా, సీమోను అంటే పేతురు అన్నమాట. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరం ఆమెను వదలెను. కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. వెంబటే ఇట్లా చేయబట్టుకుని లేవమ్మా అన్నాడు, అంతే. ఇంకా నేనన్నా ప్రార్థన చేశాను భాషలతోటి వాళ్ళ దగ్గర పోయి, కానీ ఆయనైతే ఉత్తగానే నేను ఆమెకు ఏం చేసిన తెలుగులో చేయలే, అంత భాషలతోటి ప్రార్థన చేసిన. వెంబటే లేచి ఆ దుప్పటాడ పడేసి మంచం మీద పడేసి గబగబా వంటింట్లోకి పోయి బోళ్ళన్నీ తీసుకుపోయి బాగా తోతేనే ఉన్నది. మా చెల్లెకట జ్వరం వచ్చిందట, ఎట్లున్నదో పాప 3 రోజులు అయిందట, మా బావ చెప్పిండు, చూద్దామని వచ్చిండు వాళ్ళ అన్న. వెంబటే లేచిపోయి పని చేసుకుంటుంటే వాళ్ళ బామ్మ తినిపిస్తాడు. బాబా ఇక్కడ గీన ఏమో చదివిండి ఏంది మా చెల్లె చెవుల వెంబటే లేచి పని చేస్తుంది. అప్పటిదానికి మూలుక్కుంటున్నది. నేను కూడా మంచం కాడనే కూర్చున్నా. ఆయన ఏందో చదివండి, అదా అనే భాషలతో ప్రార్థన చేసిండు అని. మరి యేసు దేవుడు భక్తుడు ప్రార్థించిండు. అవునవును యేసు దేవుడు భక్తుడు. మరి నేను కూడా అట్లనే నమ్ముకుంటా, నాకు కూడా యేసు దేవుడికి అట్లా భాషలు ఇస్తాడా అన్నాడు, అంతే. వింటున్నారా? అమ్మలారా, భాషలు మాట్లాడేటోళ్ళు చక్కని తల్లులు. మళ్ళీ ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి అననియండి. ఎవరి మీద పడతారో, ఎవరి చీర కొడతారో, ఎవరు కాలు ఎరగొడతారో తెలియదు, మళ్ళీ ఎవరు బైబిల్ ఎక్కుతారో తెలియదు. భక్తి చల్లగుండా చేతులు కాలు ఎరగొట్టే భక్త, బైబిల్లోకే భక్త, పోరగాళ్ళ మీద పడే భక్త. ఒక కోడికలు ఇస్తేనే నిజంగానే అయ్యగారు 80 రోజులు ఉపవాసం ఉండట. గోల అందరూ పరిశుద్ధాత్మ పొందిండ్రు. పాపం చిన్నపిల్ల కానీ అందరు కలిసి తొక్కింది. పానం మీద పానం పోతే ఊరోళ్ళందరూ మీదకి వచ్చింది.
మీదకి వస్తే ఆ పిల్లగాన్ని ఇట్లా ఇది తీసుకురా ఆ పిల్లగాన్ని చచ్చిపోయిందా, అవును అయ్యగారు చచ్చిపోయింది అని పాపం అయ్యగారి చేతులు తీసుకొని ప్రార్థన చేస్తే, దేవుడా నీకు అవమానం కలగొద్దు నాయనా, నిత్య అవమానానికి మనం గురి చేయొద్దు దేవా, ఇట్లా ఏదో తెలిసి తెలియక అట్లా చేసిన మా వాళ్ళు తెలియక ఆత్మ కానీ వాళ్ళ ఆత్మను వాళ్ళ స్వాధీనం ఉంచుకోలేదు, దయచేసి ఎట్లయినా బిడ్డను ప్రాణం దేవా ఆయన భక్తుడు ప్రార్థన మళ్ళీ పిల్లగాడు బతికింది. హల్లెలూయా. తొక్కండి బతుకుతాడు. ఆయన అంటే 80 రోజులు చేశాను, నేను ఒక 2 కూడా చేయలేదు. ఇప్పుడే చెప్తున్నా, ఉపవాస ప్రార్థన వింటున్నారా? మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగను. మనం ఎప్పుడు ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉండాలి. మనం దేవుని నమ్ముకున్న కూడా 2 మనసులు పనిచేస్తాయి. ఏ మనసు? తిందాం పందాం తిరుగుదాం తిడదాం చంపుదాం దోసుకుందాం పంచాయతీ పెట్టుకుందాం ఈ మనసు ఉంటుంది ఒకటి. ఇంకో మనసు ఓర్చుకుందాం తట్టుకుందాం తాలుకుందాం అనుసుకుందాం అంటది ఇంకొక మనసు. ఇక నువ్వు ఏ మనసు చెప్పినట్టు వింటున్నావో అది నీ దగ్గర నీకే తెలుసుగా. ఆత్మానుసరణ మనసు ఉంటుంది, శరీరానుసరణ మనసు. ఆత్మానుసరణ మనసు జీవము సమాధానం, శరీరానుసరణ మనసు దేవుని కోపం పుట్టిస్తుంది, దేవుని ఉగ్రత మనమే తీసుకొస్తుంది. మీకు శరీరానుసరణ మనసుతో నడిస్తే దేవుని ఉగ్రత దేవుని కోపం మీ మీద ఉంటుంది. ఆత్మానుసరణ మనసుతో నడిస్తే దేవుని దయాదాక్షణాలు దేవుని కనికరం మీ మీద ఉంటుంది. మీకు ఏది ఉండాలో మీరే నిర్ణయించుకోండి. ఇప్పుడు చదవండి రోమాపత్రిక, మనం 8వ అధ్యాయం 27 చదివినాం, కానీ 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసార మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడనేరదు, ఏమాత్రం లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించునేడలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు గారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అది మనం ఆత్మానుసారంగా జీవించడానికి నన్ను దేవుడు రక్తమిచ్చుకున్నాడు, ప్రాణం పెట్టి కొన్నాడు. పరాక్రమం గల శూరునిలాగా దేవుడు నీకు నాకు తోడుకోండి. మన విరోధులకు, మన పగవారికి, మనం హింసించిన వారిని, మనం బాధ పెట్టిన వారిని, మనం మోసం చేసిన వారిని నిత్య అవమానానికి గురి చేయాలని ఎన్నుకున్నాడు దేవుడు నన్ను. మనమే ఆత్మానుసారం నడవకపోతే దేవుడు ఎలా తోడుంటాడు చెప్పండి? మనమే శరీరానుసారం నడుచుకుంటూ దేవా నాకు తోడుంటే ఎలా ఉంటాడు చెప్పండి? వాళ్ళు శరీరానుసారం నడిచిన వారికి ఎప్పటికీ అవమానం కలిగేయడానికి దేవుడు అనుకున్నాడు నన్ను. వాళ్ళు ఓడిపోవాలి, నీకు నాకు దేవుడు తోడుని వాళ్ళకి తెలవాలి. హల్లెలూయా. కనుక దయచేసి అందుకొరకే నేనే నాశనము చేయుటకై పాడు చేయవాడిని సృజించబడను నేనే అంటాడు దేవుడు. మీరు మంచి మార్గం నడవండి, దీవెనకరమైన మార్గం నడవండి. హృదయాన్ని పరిశోధిస్తాడు దేవుడు. నేను 24 గంటలు నా మనసు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉన్నదా, శరీర సంబంధమైన విషయాల మీద ఉన్నదా? శరీర సంబంధమైన విషయాల మీద ఉంటే నా మీద ఉగ్రతే, కోపమే. ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉంటే సమాధానమే, జీవమే, సంతోషమే, ఆనందమే. మీరే చెప్పండి ఏది కావాలో మీకు. ఘోరం, గుళ్ళకాడ పక్షపాతాలు ఇవన్నీ చెప్పాలి నేను. మా చర్చే మంచి చర్చ అని ఒక ఆయన, నాదే నిజమని ఒక ఆయన. నువ్వు ఆత్మానుసారంగా ఉంటే ఎవరిదైనా నిజమే, శరీరానుసారంగా ఉంటే ఎవరిదైనా తప్పే.
నీకు బాధ ఎందుకు వచ్చింది, బాధ ఎలా పోతుంది చెప్తారా ఎవరన్నా ఎక్కడన్నా? నీ బాధ ఎందుకు వచ్చింది, ఎలా పోతుంది చెప్పమనండి ఎవరన్నా లోకంలో మేధావులు ఉంటే. చాలా సంఘాల్లో కూడా చెప్పట్లేదు ప్రజలకు. నీకు బాధ ఎందుకు వచ్చింది, ఏం తప్పు చేస్తే బాధ వచ్చింది, నువ్వు ఎలా నడుచుకుంటే నీకు ఆశీర్వాదం వస్తాయి, బాధలు పోతాయి చెప్తున్నారు ఎవరైనా? ప్రార్థన చేసుకో బ్రదర్, ఉపవాసం ఉండి బ్రదర్ అంటున్నారు. ప్రార్థన చేసుకోండి, బాగా ప్రార్థన చేసుకోండి అంటున్నారు. అంతే. కారణం, ఈయనకు దేవునితో సంబంధం లేదు. అది కారణం, అసలు కథ. ముప్పై 38వ కీర్తన 20వ వచనం. మేలులకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించున్నందుకు వారు నాకు శత్రువులైరి. నాకు కరీంనగర్లో లేదా కరీంనగర్ జిల్లాలో పాస్టర్ల శత్రువులు ఎక్కువ మంది. మళ్ళీ అన్నజనులు కూడా కాదు, క్రైస్తవులు కూడా కాదు. మా కులం పాస్టర్ల కులం. మా పాస్టర్ల ఎక్కువ మంది శత్రువులు, తక్కువ మంది మిత్రులు. మిత్రులు ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు, వందల మంది ఉన్నారు మళ్ళీ. మరి వాళ్ళకి నాకు ఏం సంబంధం లేదు. పాలోడు కాదు, ఇంటి పక్కోడు కాదు, శేను పక్కోడు కాదు, శలక పక్కోడు కాదు, వాళ్ళ సంఘం పక్కన మా సంఘం లేదు, లేదా వాళ్ళ విశ్వాసుల పక్కన మా విశ్వాసులు, వాళ్ళ విశ్వాసుల దగ్గర కూడికలు పెట్టలేదు. మీరు ఎందుకో మరి అందులో ఇక్కడ అంటాడు ఏమని, మేలునకు ప్రతిగా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా, మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించున్నందుకు వారు నాకు శత్రువులైరి. ఉత్తమమైనది అనుసరిస్తే ఎవరికైనా శత్రువులే. మనం ఉత్తమమైనది ఏంటిది? దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడం. ఉత్తమమైనది ఏంటిది? ఆత్మానుసారంగా నడవటం. ఉత్తమమైనది ఏంటిది? దేవునికరమైన మార్గంలో మనం నడవటం, అనేకులు నడిపించడం. అది అన్నమాట శత్రుత్వం. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించిన వారు నాకు శత్రువు లేదు. మీరు కూడా అంతే. దేవుని నమ్ముకొని ఇంటికి పోతే మీకు మంచోళ్ళు కూడా శత్రువులు అవుతారు. మీకు ఇష్టమైన మీ చెల్లెలు కూడా శత్రువు అవుతుంది, అక్క కూడా శత్రువు అవుతుంది, ఆడబిడ్డ కూడా శత్రువు అవుతుంది, ఇరుగు పొరుగు వాడు శత్రువులు అవుతారు. మరి ఏందో మరి ఏం చేశాను? నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైరి. వింటున్నారా? మేలునకు ప్రతి వాళ్ళ కొరకు ఉపవాసం ఉన్నా అంటాడు ఈ భక్తుడు పై వచనాల్లో. నేను వాళ్ళ కొరకు కన్నీరు విడిచినా అంటాడు ఈ భక్తుడు పై వచనాల్లో. కనుక దయచేసి దేవుని యొక్క వాక్యం చెబుతున్నది, అశ్రద్ధ చేయకండి. ఆయన కృప నీ మీద నా మీద ఉన్నది. దేవుని దయాదాక్షలు నీ మీద నా మీద ఉన్నాయి. దేవుడు నిన్ను నన్ను ఆయన మహిమ కొరకు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అశ్రద్ధ చేయొద్దని ప్రభుపేటను మీకు నేను మనవి చేస్తున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. ఈ రోజున చాలామంది దేవునికి మహిమకరంగా జీవించట్లేదు. కారణం ఏంటిది? శరీరానుసారంగా నడిచే వాళ్ళు ఎవరు కూడా దేవునికి మహిమకరంగా జీవించిన వారు కారు. ఏమి తిందమో, ఏమి తాగదమో, ఏమి ధరించుకుందామో అనే ప్రశ్నలు మీ లోపల ఉంటే మీరు దేవుని జ్ఞానంతో నడిచేవారు కారు. అన్నీ దేవుడే చూసుకుంటాడు అని ఆకలిని జయిస్తే, అన్ని దేవుడే చూసుకుంటాడు అని బట్టలను జయిస్తే, నేను 17-18 సంవత్సరాలు ఇస్త్రీ చేసిన బట్టలు దొరుకుకోలే. 17-18 సంవత్సరాలు మంచం మీద పండుకోలే. 17-18 సంవత్సరాలు, వింటున్నారా? అసలుగా నా జీవితం నేను ఎప్పుడు దేనికి కూడా బానిస కాలేదు. దేనికి ఏ బలహీనత కూడా బానిస కాలేదు. అన్నీ జయించుకుంటూ వచ్చేసాను. అన్నీ, ఏదైనా సరే. శరీరాశలు, జీవపు డంబాలు, నేత్రాశలు, ఏదైనా సరే అది నా దగ్గరకు వస్తేనే దాన్ని వెళ్ళగొట్టడమే నా పని. పోస్ అవుతాను, నాకు అలాంటి ఆశ పట్టి వచ్చొద్దును. పోస్ అవుతాను ఎన్ని రకాలుగానో. దేవుని దేవా ఉజ్జీవింపజేయన దేవా అంటే ఒక అంచెలంచెలుగా ఉజ్జీవింపజేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా నేను బలహీనపడలే, నీరసపడలే, విసుక్కోలే, సనుక్కోలే, గొనుక్కోలే. ఇప్పుడున్న ఒక 500-700 మంది ఉంటారేమో మీటింగులలో, 1000 మంది కూడా ప్రార్థనించిన కూడా విసుక్కోను, అసలు సనుక్కోను, గొనుక్కోను. మీరైతే ఇంత 4 సేవ చేస్తానే
నాకు గతి లేక వచ్చినా నేను అట్లా ఎన్ని రకాలు అంటారో అసలు ఎన్నో. లేకపోతే మన ఇద్దరం వేరే ఉందంపా నేను ఇంట్లో ఉండను అని ఎన్ని అంటారో మనకి నాకు తెలియదు. ఏరుకుంపెట్టి అంటారు కదా, ఏరుకుంపెట్టి పెడతారు పెళ్ళి అయినాక నెలకే 2 నెలలకే 3 నెలలకే 6 నెలలకే. ఎంత ఘోరం అంటే మరి ఎట్లా మారుతారో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది, వేదన వేదన అనిపిస్తుంది. ఎంత మంచిగానే చెప్పు పెళ్ళి అయినాక 3 నెలలకే ఏరుకుంపెట్టే, ఏరుకుంపెట్టి పెట్టాడు. మరి ఆ తినుడికి పెడతారో దేనికి పెడతారో అది మరి ఏందో కడుపు కొరకు ఏరైతారో దేని కొరకు ఏరైతారో నాకు తెలియదు. సుఖం కొరకు ఏరైతారో కడుపు కొరకు ఏరైతారో మరి వాళ్ళ ఆలోచన వేరే ఉంటుంది. మరి మనం ఏం చెప్పండి కానీ హల్లెలూయా. నిన్న ఒక పంచాయతీ ఏరుంటేనే వస్తా, లేకపోతే రాను. తల్లిగారింటికైనా ఉంటా. ఏరుంటేనే వస్తా, లేకపోతే తల్లిగారింటికైనా ఉంటా. మళ్ళీ ఎవరు ఆ దొరసాని ఎవరు? పాస్టర్ బిడ్డ. మళ్ళీ దొరసాని ఆ మాటలన్న దొరసాని ఎవరు? పాస్టర్ బిడ్డ. ఏం చెప్పాలిగా? ఏం నేర్చుకున్నట్టు చెప్పండి, ఏం నేర్చుకున్నట్టుగా? హల్లెలూయా. అయ్యో ఆడోళ్ళు ఎవరన్నారు? హల్లెలూయా. మీరు కూడా పగబడతారు ఇది నన్ను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు మరి శక్తియు, ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇద్దరు లేదా ముగ్గురు నా నామను ఎక్కడ ఏకీభవిస్తే అక్కడ 9 వరాలు ఉండాలి, అక్కడ 9 ఫలాలు ఉండాలి, కనబడాలి. అప్పుడు అక్కడ యేసుపోని 4వ వ్యక్తి యేసుపోని అనుభవిస్తాడు. అక్కడ ఇద్దరు ముగ్గురు నా నామలు ఎక్కడ ఏకీభవిస్తే అంటే ఆ ముగ్గురు మనసు ఒకటైతే, ముగ్గురి తలంపులు ఒకటైతే, ముగ్గురు యొక్క ఉద్దేశాలు ఒకటైతే అక్కడ యేసుదేవుడు ఉంటాడు. ఆ ముగ్గురికి పురిగలవకపోతే అక్కడ యేసుదేవుడు ఉండడు. వింటున్నారా? అక్కడ యేసుదేవుడు ఉండడు. అక్కడ వింటున్నారా? అక్కడ యేసుదేవుడు ఉండడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు నా నామను ఎక్కడ ఏకీభవిస్తే వారి మధ్యలో నేను ఉంటా అన్నాడు. మధ్యలో అంటే ఉత్తగానే ఉంటాడా? బొమ్మలాగా ఉంటాడా? రాయిలాగా రప్పలాగా ఉంటాడా? కాదు. తన యొక్క మహత్యాన్ని, ప్రభావాన్ని, శక్తిని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని, ప్రభుత్వాన్ని లేదా మనిషిని స్వస్థపరచడానికి, ఆదరించడానికి, ఓదార్చడానికి, ధైర్యపరచడానికి, బలపరచడానికి, ఆ మనిషిని తృప్తిపరచడానికి దేవుడే దిగి వస్తే మనం తృప్తి పడమా? అలాంటి శక్తి అక్కడ ప్రదర్శించబడుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది, విడుదలవుతుంది. దయ్యం, మంత్రం, తంత్రం అంతా వెళ్ళిపోవాలి. అక్కడ యేసుదేవుడు ఏం చేసిండో ఆ ముగ్గురు ద్వారా అక్కడ జరగాలి. అసలు జరగట్లేదు. కారణం ఆ ముగ్గురికే పురిగలవట్లేదు. ఇక ముగ్గురికే కలవదా? సంఘానికి కలుస్తుందా? ఇక ఈ రోజుల్లో మహాశక్తి పాస్టర్లు కొంతమంది అంటున్నారు మీదేమో భాషను మాట్లాడే సంఘం, మాదేమో ఇంకొక పని చేస్తాం. అట్లా కాదు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడ అట్లుండాలని వాక్యం చెప్తున్నది. అంతేగాని ఈ సంఘం ఆ సంఘం, ఈ సంఘం కాలు, ఆ సంఘం చెయ్యి, ఆ సంఘం కుడి చెయ్యి, ఈ సంఘం ఎడ చెయ్యి, అది చిటికనీళ్ళు, అది బొటికనీళ్ళు అట్లా అంటుండా? అట్లా కాదు. ఒక సంఘంలో ఒక 10 మంది విశ్వాసం ఉంటే, ఒక 5గురు విశ్వాసం ఉంటే, ఒక 3 విశ్వాసం ఉంటే, ఒక 50 మంది విశ్వాసం ఉంటే, ఒక 100 మంది విశ్వాసం ఉంటే ఆయన కొంతమందికి అద్భుతాలు చేసే శక్తి ఇస్తాడు, కొంతమందికి ప్రవచించే వరం ఇస్తాడు, కొంతమందికి ఆత్మలు వివేచించే వరం ఇస్తాడు, కొంతమంది నానా విధమైన భాషలు మాట్లాడే వరం ఇస్తాడు, కొంతమందికి భాషలు అర్థం చెప్పే శక్తి ఇస్తాడు, కొంతమందికి స్వస్థపరిచే వరం ఇస్తాడు, కొంతమందికి బుద్ధివాక్యం ఇస్తాడు, కొంతమందికి జ్ఞానవాక్యం ఇస్తాడు. ఇట్లా అందరూ కలిస్తే అక్కడ ఎంత చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా
ఆ సంఘంలో యేసు ప్రభు జీవం కనబడాలి, యేసు ప్రభు యొక్క శక్తి కనబడాలి, శక్తి విడుదల కావాలి, మహాత్మ్యం విడుదల కావాలి, ప్రభావం విడుదల కలగాలి. అక్కడికి రాగానే ప్రజలకు సంతోషం కలగాలి, ఆనందం కలగాలి, నెమ్మది కలగాలి, సమాధానం కలగాలి. కొంతమంది అక్కడికి రాగానే కింద పడి బొర్లి దయం విడిచిపోవాలి, ఎవరేం మాట్లాడకుండా కూడా, ప్రార్థన చేయకున్నా, పాస్టర్ ప్రార్థన చేయకున్నా, ఆ గుళ్ళు అడుగు పెట్టంగానే స్వస్థత కావాలి, అట్లా అట్లా జరగాలి. గుళ్ళు అడుగు పెట్టంగానే సంతానం కావాలి, అట్లా కావాలి. అట్లా అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాను, స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు, దయ నుంచి విడుదల పొందిన వాళ్ళు ఉన్నారు, రోగాల నుంచి నయమైన ఇక్కడ అడుగు పెడితేనే నయమైన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఎంత ప్రార్థన చేసినా కూడా ఏం మేలు కాని వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కూడా కారణం ఉన్నది, దేనికి కూడా కారణం ఉన్నది. మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ శక్తి, అద్భుత కార్యాల శక్తి. మరి ఒకనికి ప్రవచన వరం, జరగబోయే విషయాలు చెప్పటం. మరి ఒకనికి ఆత్మల వివేచన, బ్రహ్మపరిచే ఆత్మన, సత్యస్వరూపైన ఆత్మన. బ్రహ్మపరిచే ఆత్మ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు అచ్చం లోక సంబంధమైన మనుషులు మాట్లాడతారు, దేవుని భక్తులే కానీ అన్ని జనులాగా మాట్లాడతారు. అది బ్రహ్మపరిచే ఆత్మ. వింటున్నారా? మరి ఒకరికి నానావిధ భాషలు, నానావిధ భాషలు. దేవదూతల భాషలు ఉంటాయి, అన్యుల భాషలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం, మరాఠీ రాదు, మాట్లాడవచ్చు, దేవుని ఇష్టం. కన్నడం మాట్లాడవచ్చు, ఒరియా మాట్లాడవచ్చు. నేను మాట్లాడే భాష ఏదో దేశపు భాష. ఏదో దేశం అనే ఒక దేశం ఉందట, నాకు తెలియదు. నేను అడిగిన దేవా, నేను మాట్లాడే భాష ఏ దేశపు, ఏ పరలోక సంబంధమైన భాషనా భూలోక సంబంధమైన భాషను అడిగాను. భూలోక సంబంధమైన భాష ఏదో దేశం అన్నాడు. ఏ నీతి చెట్లు తాడి చెట్లు అన్నట్టు ఏదో దేశం కూడా ఉంటుందా ఎక్కడన్నా అనుకున్నా. అయితే నేను ఒకసారి ఒక సిటీకి పోయినప్పుడు ఒక క్రైస్తవ బుక్ స్టాల్కి వెళ్ళాను. భక్తుల సాక్ష్యాల పుస్తకాలు అయితే ఎవరి సాక్ష్యమైనా పర్ఫెక్ట్గా ఉంటుంది అని భక్తుల సాక్ష్యాలు తీసి పుస్తకాలు తీసి ముందు పేజీ పరిచయం ఉపోద్ఘాతం చదువుతుంటే ఈయన ఏదో దేశపు భక్తుడు అని రాసింది. ఓ, ఇక్కడ దొరికింది నాకు, ఏదో దేశం ఉన్నదన్నమాట అని చెప్పేసి అప్పుడు ఆ భక్తుని పుస్తకం తీసుకొని చదవటం జరిగింది. ఏదో దేశం, దేశం పేరే ఏదో దేశం. ఇక్కడ ఒక అమ్మ వచ్చింది గుంటూరు నుంచి. ఆ పక్కన ఒక అమ్మ మీటింగ్లో అప్పుడు వచ్చింది. పక్కన గోషి పెట్టుకొని ఉందట, మన సంఘమే. ఇంగ్లీష్ మాట్లాడుతుందట భాషలతో, రేవా ఖబార్ అంటాం మనం, అట్లా ఇంగ్లీష్లో మాట్లాడుతుందట. మాట్లాడుతుంటే ఆమెకి బాగా ఎగాదిగా చూసి ఆశ్చర్యపోయిందట. ఆశ్చర్యపోయి నిజంగా ఇది పరిశుద్ధాత్మ అభిషేకమే అని నమ్మింది ఆమె. తెలుసా? హల్లెలూయా. నానావిధ భాషలు, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తి. నేను దేవుని నమ్ముకున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ సంఘం కాదు నాది, ఇండియా మిషన్ సంఘం, బాప్టిస్ట్ సంఘం. తర్వాత పెంతుకో సంఘంలోకి వచ్చిన. ఓ గోల గోల చేస్తున్నారు పరిశుద్ధాత్మ పొందుకొని. నాకంతా తికమక అనిపించింది. వారం మళ్ళొచ్చి కూర్చున్నా. నేను అన్నా దేవునితో, దేవా ఈ భాషలు ఏందో, ఎగురుడేందో, గంతులు వేసుడేందో, ఆడోళ్ళు ఇటు కూర్చోడేందో, ఆడవాళ్ళు నాకేందో అర్థం కావట్లేదు. నీ అన్ని కాదు కానీ భాషలు అర్థం చెప్పాలి. ఈ వారం ఎవరన్నా భాషలు మాట్లాడితే అర్థం చెప్పాలి, అప్పుడే నేను నమ్ముతాన్నా. నిజంగానే ఒక అమ్మ లేచినప్పుడు భాషలు మాట్లాడుతుంటే పాస్టర్ గారు దానికి తెలుగులో అర్థం చెప్తున్నాడు. ఇక అప్పుడు నేను సర్చుకుంటా నమ్మిన. ఇక దేవుడు చెప్పిండు, ఇక ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఎగురుడేందో దొరుకుడేందో అంటే నన్ను కూడా ఎగిరిపించినట్టుంది, దొరికిపించినట్టుంది అనుకో. నమ్మినాక 3వ రోజే పరిశుద్ధాత్మ పొందుకున్నా. హల్లెలూయా. నేను పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు కోడిని, మన వెనకట కోడిని కోసుకుంటే మెడకాయ కోసి కింద పడేస్తే రెప 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 ఉరుకుతుంది. హల్లెలూయా. ఇప్పుడు కోడిని కోసే పద్ధతి మారిపోయింది. అలాలు వేసి మరిగే నీళ్ళలో మంచి లేపుతారు. అవునా? ఇప్పుడు మిమ్మల్ని కూడా అట్లా లేపాలి, మరిగే నీళ్ళలో ముంచి లేపాలి. కొంతమంది అంటారు, అయ్యగా నాకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నాకు అంతా మంటలు పెట్టినట్టయింది అని. అదే అనమాట కొత్త టైపు కోసుడు, కొన్ని కోసుడు అట్లుంటుంది. మీ ఇష్టం. మరిగేటట్టు కావాలన్నా ఎట్లా చేయాలన్నా అట్లా కూడా చేస్తాడు. దేవా నాకు మరిగేటట్టు చేయను, మరిగే నీళ్ళలో కాలబెట్టినట్టు కాలబెట్టినట్టు చేయనా. ఒక ఊర్లో మీటింగ్ అయింది.
మీటింగ్ అయినాక 3 రోజులు మీటింగ్లో ఒక ఆయన బీడి తాగే అలవాటు అని అన్నాను. బీడి తాగే కుతిపెట్టినప్పుడు మంచి బుద్ధిమంతుల్లాగానే ఇక బయటికి బాత్రూమ్ అయినట్టు పోయి 3 దమ్ములు గుంజి కుతి తీర్చుకొని మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. అట్లా 3 రోజులు అట్నే కూర్చున్నాడు. మీటింగ్ అట్నే కూర్చున్నాడు. మీటింగ్ అయిపోయినాక రాత్రి కలలో దేవుడు వచ్చాను. దేవుడు రాలే, కలలో పోలీసులు వచ్చి అదే నువ్వే రానా అన్నాడు. అవునే అని పేరు పెట్టి పిలిచాను. ఇట్రారా అన్నాడు. 2 పోలీసులు పట్టుకొని పోయి అగాధంలో ఎత్తేస్తే అగాధంలో అంటే అగ్ని మంటలట. ఆ మంటల్లో ఒళ్ళంతా కాలుతా ఉందట, నిజంగా కాలుతుందట. మంచం మీద వండుకొని దెబ్బక్కుని లేచి ఒళ్ళంతా కాలుతుంటే ఇట్లా ఆర్పుకోరా, మంటలే అంటే ఇందులో భార్య లేచారు. ఏం మంటలు? నువ్వు మంటలే వింటలు, మంటలే ఎక్కడున్నాయి మంటలు ఏంలో అంటారు. ఇక నేను మర్యాద చెప్తాను, ఎప్పుడే చెప్తాను, మీ బాధల భవనంలో ఉండాలన్నా, మీకు పరాక్రమం గల శూరునిలాగా దేవుడు ఉండాలన్నా, నాశనం చేసేవాడు మీ దగ్గర రావున్నా. 2 మాటలు, 2 రెండిట్లో ఏదన్నట్టు జరుగుతుంది. నీకు అది జరగాలన్నా, ఇది జరగాలన్నా, ఏది జరగాలి? అయ్యో నోరిప్పరా అదండి, ఏది జరగాలి? అయ్యో చప్పుడు లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. నువ్వు ఉలుకు లేకున్నా పలుకు లేకున్నా ఏదో ఒకటి జరుగుతుంది. ఉలుకు లేకున్నా పలుకు లేకున్నా ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది. లోబడితే అది జరుగుతుంది, లోబడిపోతే ఇది జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. సామెతలు 10:22 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. చెప్పండి కానీ మీరే చెప్పండి. రెక్కాడితే కానీ డొక్కాడితే కానీ అయ్యగారు చెప్పే మాటలు అంటే బాధలు పోతాయి అనయా? బాధలు పోతాయో బాధలు వస్తాయో నీ ఇష్టమేగా. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వు సంపాదించింది శనిపోయిన సంచలేసినట్టు అవుతుంది. నువ్వు సంపాదించింది ఏం మిగలదు. మరి ఐశ్వర్యవంతుడు అవుతాడని చెప్పి దేవుని ఆశీర్వాదం కోరుకోరాదు? యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నీకు ఐశ్వర్యం ఇవ్వను అన్నాడు దేవుడు. ఐశ్వర్యం పొందుకోవాలంటే ఎలా నడుచుకోవాలని అలా నడుచుకోరాదు. నీ ఇష్టం వచ్చే నడుచుకొని ఆశీర్వాదం రమ్మంటే రాదు, ఐశ్వర్యం రమ్మంటే రాదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అశ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. నీ మీద నా మీద దేవుని దయాదాక్షణలు ఉన్నాయి. ఆయన కృప ఉన్నది. దేవుని ఎన్నుకున్నది ఎందుకొరకు? ఆయన మహిమ కొరకు ఎన్నుకున్నాడు. సహోదరులారా అశ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద ఉన్నది. ఆయన దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. ఆయన మహిమ కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. అవును 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 దేవుని దయ నీ మీద ఉన్నది. పరాక్రమ గల శూరుని వల్ల నీకు దేవుడు తోడున్నాడు. నీ శత్రువుకి అవమానం సిగ్గు కలగబోతుంది. నీ శత్రువు నిన్ను హింసించిన వారు, నిన్ను బాధ పెట్టిన వారు, నిన్ను దుఃఖ పెట్టిన వారు, నిన్ను ఏడిపించిన వారు నిత్య అవమానానికి గురి కాబోతున్నారు. అవును 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 నిత్యం అవమానం కలగబోతుంది. వారికి నిత్య అవమానకు గురి కాబోతున్నారు. నిత్య అవమానం, నిత్యం రోజు అవమానమే. నీ జోలికి వచ్చినందుకు వారికి రోజు అవమానమే. నీ జోలికి వచ్చినందుకు రోజు నేను హింస పెట్టినందుకు
నిన్ను ఇబ్బంది పెట్టినందుకు, నిన్ను బాధ పెట్టినందుకు వారు రోజు తొట్టిల్లిపోవటమే. వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహుగా సిగ్గుపడతారు. దేవుని ఆలోచన పక్క నడువరు కనుక, దేవుని తలంపుల పక్క నడువరు కనుక సిగ్గే నిత్యావమానమే. ఎన్నడూ మరోబడి నిత్యావమానం గురవుతారు. నేను పొగ తగులుతున్న సిద్ధులనైతే నేను నీ కట్టలు నేను మరచుటలేదు. కట్టలు మర్చిపోవద్దు. మనం ఆలకించము. నిప్పులు తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సూచించేవాడు నేనే. నాశనము చేటుకి పాడు చేయమని సూచించేవాడు నేనే. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలానగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. భాషలతో మాట్లాడితే దేవునికి ఇష్టమైన వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు. దేవుని పని నిశ్చయంగా, ఖచ్చితంగా, యథార్థంగా చేస్తున్నావు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. అవును, దేవునికి ఇష్టమైన వారికి పోగు చేసే పనిని ఆయన పాపాత్మకు నిర్ణయిస్తాడు. మేలునకు ప్రతిగా వారు కీడు చేస్తున్నారు. నేను ఉత్తమమైన దాని వారు శత్రువులేరి. అవును, నిజమే, నీకు శత్రువులు అవుతారు. కానీ శత్రువులకు అవమానం కలుగుతుంది. నిత్య అవమానం కలగబోతున్నది. మరోబడిన అవమానం కలగబోతున్నది. అవును అవును అవును. మరొకరికి అద్భుతాలు చేసే శక్తి, మరొకరికి ప్రవచన వరం, మరొకరికి ఆత్మల వివేచన, మరొకరికి నానావిధ భాషలు, మరొకరికి భాషలు అర్థం చెప్పే శక్తి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అవును, నేను హెచ్చించబోతున్నాడు దేవుడు. అవును 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 అవును. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. అవును 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 అవును. ఓ రే బాబా బాబా రషబ, ఓ రే బాబా బాబా రషబ, ఓ రే కలర తరబ రషబ. యేసువే 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 యేసువే. దేవుని కృప మీ మీదకు రాబోతున్నది. ఈరోజు కొత్తగా పరిశుద్ధాత్మాభిషేకం ముందుకోబోతున్నారు. కొంతమంది కొత్తగా పరిశుద్ధాత్మాభిషేకం ముందుకోబోతున్నారు. నువ్వేనేమో, అది నువ్వేనేమో, నేను కాదు ఎందుకు అనుకుంటా, నువ్వేనేమో. ఓ రూపా బాబా బాబా రాషబా, ఓ రబర బరబర 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 బరబర. ఫుల్ 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 ఫుల్. టచ్ టచ్ పొందుకోవాలి. దేవుని శక్తి, దేవుని మహిమ, ఆయన ప్రసన్నత. కొంతమంది దర్శనాలు చూస్తున్నారు. మగవారి వైపు దర్శనాత్మ పనిచేస్తున్నది. మగవారి వైపు దర్శనాత్మ పనిచేస్తున్నది. దర్శనాత్మ కుమ్మరించబడుతున్నది. ఆడగారి వైపు భాషలు అర్థం చెప్పే శక్తి, భాషలతో మాట్లాడే శక్తి, నానా విధమైన భాషలు మాట్లాడే శక్తి కుమ్మరించబడుతున్నది. అద్భుతాలు చేసే శక్తి కుమ్మరించబడుతున్నది. అవును 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 అవును. బాబా 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 బాబా. ఓ రబర బరబర 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 బరబర. ఫుల్ 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 ఫుల్. ఓ రబర బరబర బరబర బారి 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 బా. యేసువే 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 యేసువే. ఓ రబా బాబా రషబ, ఓ రిషబ కబాల రతర బరషబ. మన మధ్యలో లోదియమ్మ గారు ప్రార్థన చేస్తారు. లోదియమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రములు. రాజ్యానికి స్తోత్రములు. పరిశుద్ధుడానికి స్తోత్రములు. పరలోక రాజ్యానికి స్తోత్రములు తండ్రి. నిత్యుడమైన దేవ, నీతి దేవుడా, గొప్ప దేవ, మహిమగల రాజా, మహిమోన్నతుడా, శక్తిమంతుడా, జీవంగల దేవ, జీవాధిపతి నీకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడా, సర్వంతకారి నీకు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడు, మహిమగల రాజా, మహిమోన్నతుడా, అయ్యా నీ పాదముల కడికి వస్తున్న ప్రభా, నా తండ్రి, కృపగల దేవ, దయగల దేవ, అయ్యానికి స్తోత్రములు. భూమి ఆకాశాన్ని కలిగేసిన సర్వశక్తిమంతుడు, సర్వంతకారివి తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, పరలోకంలో శివాసం మీద కూర్చుండి చూస్తున్న దేవా, వింటున్న నా ప్రియుడ, నా వరుడానికి స్తోత్రములు తండ్రి. నీ పాదములు పట్టుకొని అడుగుతున్న ప్రభా, మరి తండ్రి నీకు స్తోత్రములు. నీ వాక్యము చేత తండ్రి మందరితోటి ప్రభా, నా తండ్రి నీకు స్తోత్రములు. నువ్వు శ్రేష్టగా, సూటిగా
తండ్రి మరుగు లేకుండా మాట్లాడినందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్న తండ్రి. అవును ప్రభా నీకు స్తోత్రం, రాజ్యానికి వందన. నీ వాక్యము సెలవిచ్చినట్టు తండ్రి నీకు స్తోత్రం. నువ్వు బలసూరుడుగా ఉంటానని మాట ఇచ్చిన దేవుడు తండ్రి. అవును ప్రభ, ఎలా ఉంటే ప్రభ అలా ఉంటావని ప్రభ మాట ఇచ్చినవు తండ్రి. అవును ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు ఇష్టకరంగా జీవించినప్పుడే, నీకు ఇష్టకరంగా నడుచుకున్నప్పుడే ప్రభ, నువ్వు చెప్పినట్టు విన్నప్పుడే తండ్రి బలసూరుడుగా ఉండి నా తండ్రి ఉంటామని నువ్వు మాట ఇచ్చిన దేవుడు, గొప్ప దేవుడు తండ్రి నీకు స్తోత్రములు. అవును ప్రభ, మా చేతులు మమ్మల్ని బాధ పెట్టేవారు, మమ్మల్ని దుఃఖ పెట్టేవారు, మమ్మల్ని అవమానించేవారు తండ్రి, సిగ్గుపడే పరిస్థితులు అయ్యా నా తండ్రి చూస్తామని మాట్లాడిన దేవుడు. అవును ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. నీ కృప చేత, నీ దయచేత తండ్రి అయ్యా మేము తిరుగుబాటు చేయకుండా మౌనంగా ఉండి ప్రభ అయ్యా నా తండ్రి నీకు స్తోత్రం. మమ్మల్ని బాధ పెట్టినప్పటికైనా, దుఃఖ పెట్టినప్పటికైనా, అయ్యా నీకు స్తోత్రం, అవమానపరిచినప్పటికైనా మేము మౌనంగా ఉండి నీ నీతి రాజ్యం ఎతికినప్పుడే శత్రులకు అవమానం, సిగ్గు కలుగుతుందని మాట ఇచ్చిన దేవుడు తండ్రి. అలా మేము ఉండాలి తండ్రి, అలా ఉండటానికి కృప చేపడు దేవా. అలా ఉండకపోతే తండ్రి నువ్వు మాట్లాడిన మాట మా జీవితంలో నెరవేర్చబడదని అడిగి నువ్వు అన్నవు తండ్రి. అవును ప్రభానికి స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడు, మహిమగల రాజ్యానికి స్తోత్రములు. నీ వాక్యమే దేవుడు అన్నావు ప్రభ. అవును తండ్రి, నీ వాక్యమే విడుదల అవుడుతోట తండ్రి. మేమందరము తండ్రి నీకు లోబడే కృప దయచే తండ్రి. నువ్వు చెప్పిన మాటలు తండ్రి ఒక్కడు కూడా పొల్లువదు తండ్రి. అవును తండ్రి, నీ మాటలు ఎక్కడ దొరికాయ్యా? నీ మధురమైన మాటలు, నీ పరలోకమైన మాటలు తండ్రి, పరిశుద్ధమైన మాటలు తండ్రి నీకు స్తోత్రములు దేవా. ఈ మాటలు విడిచిపెట్టకుండా తండ్రి నీ వాక్యానికి లోబడి, నీకు లోబడి, నీ ఉపదేశానికి లోబడి భయముతో భక్తితో నడుచుకునే కృప తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు నాకు దయచేయండి. నీ చిత్తమే నెరవేర్చడానికి నా తండ్రి నీ గొప్ప కార్యాలు, నీ మహిమకాలు తండ్రి చూచటానికి మా జీవితాలను నిలబెట్టమని అడుగుతున్న తండ్రి. అవును ప్రభానికి స్తోత్రం. నీ పవసన వరము తండ్రి, నీ భాషల వరము చేత మమ్మల్ని నింపి తండ్రి నీ మహిమ కొరకు, నీ ఘనత కొరకు ఆడబడే కృప దయచే తండ్రి. దేవానికి స్తోత్రం, రాజ్యానికి వందనాలు. నే తండ్రి నీ గొప్ప దేవుడు, మహిమగల రాజా. ఓ రభాషక నరల రిభాషికరల ఓ రిమ నరల కన రభాషకరల ఉర్ద మరకన రభాషనరల ఉరి లలల షనరల లలల ఉరి లలల షకరల రభాషనరల ఉరి కమనరల షనరల ఉరి బషనరల ఉరి కమనరల షనరల రిభాషినరల ఉర్ద మరకన రభాషనరల ఉరి కమనరల షనరల ఓ నాన షకరల రిభ కనరల ఓ నాన మరషినరల రభాషికరల ఉర్ద మరకన రభాషనరల రభాషకరల. దేవాని కార్యము జరిగించాయా? నీ చిత్తము నెరవేర్చటానికి, నీ మాటకు లోబడి నా తండ్రి అనిగి మరి గుండటానికి ప్రభా నిత్యము నిన్ను ప్రార్థించే కృప దయచే. అయ్యానికి స్తోత్రం నా తండ్రి. అయ్యా నీవు నా తండ్రి నీ కృప చేత, నీ దయచేత ప్రార్థించే బిడ్డలుగా ప్రభా మరి తండ్రి లోక సంబంధంగా ప్రభా అన్ని మేము తండ్రి రెండు హృదయాలు కలిగి ఉండకుండా, రెండు మనసులు కలిగి ఉండకుండా తండ్రి ఒకే మనసు నా తండ్రి నీ వైపు తిరిగి, నీ తండ్రి నీ వైపు తిరిగి, నీ తట్టు తిరిగి ఒకే మనసు కలిగి నిన్నత్తుకున్న కృప అందరికీ దయచేయండి. నీ చిత్తం నెరవేర్చడానికి ప్రభా దేవాను వేరుపరుచుకున్నదోడో, వెన్నుకున్నదోడో, పిలుచుకున్నవాడు, నమ్మదగిన వాడు, శక్తిమంతుడో తండ్రి. అయ్యానికి స్తోత్రం. నువ్వు నిత్యము చూసేదోడో, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు తండ్రి అయ్యా మా నడక, మా పడక, మా సూపులు, మా తలంపులు అన్ని పెరిగిన దేవుడవని భయముతో, భక్తితో నిన్ను స్తుతించి ఘనపరిచే కృప మాకు దయచే తండ్రి. నీకు స్తోత్రం. ఆత్మతని నిలబెట్టుకొని ప్రభా నీ మాటలు తండ్రి ఈరోజు ఇచ్చిన కీర్తన తండ్రి మా అందరి హృదయంలో పలకమే రాసి ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని మార్చి దర్శించండి. నీ కృప చేపెట్టండి తండ్రి. నీకు స్తోత్రం. ఆత్మతని ఇంకా బహుబలంగా వాడుకోండి. అనేక రాష్ట్రాలకు, అనేక జిల్లాలకు తండ్రి వాక్యమగ చల్లి ప్రభా అనేకులను ఓదర్చి, అనేకులను ధైర్యపరచడానికి ఆత్మతని నిలబెట్టుకుని నోటికి బూరగా ఉండి మీ మధురమైన మాటలు అనేక రాష్ట్రాలకు, జిల్లాలకు విడుదల దయచేయండి. నీ కృప చేపండి, దయచేపట్టి నీ హస్తము దాపు నీ సన్నిధి తోడుగుంచు తండ్రి. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డల బట్టి తండ్రి, ప్రతి కుమారుల బట్టి తండ్రి ఇన్న వాక్యం వారి హృదయంలో నాటబడే కృప తెచ్చి అపవాది దుష్టుడు ఎత్తుకపోకుండా తండ్రి ఈ వాక్యాన్ని నెమరేసుకొని వారమంతా ప్రభా వాక్యాన్ని నెమరేసుకొని ప్రార్థించే కృప తెచ్చి గడిచిన సంవత్సరం అంతా నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి జీవం పోసి ఔషధ పడిగించి మళ్ళీ కొత్త సంవత్సరాలు ప్రభా నా తండ్రి నీకు స్తోత్రం. ఈ మొదటి వారంలో తండ్రి నీ కృప చెప్పటి నీ వాక్యం చిత్తం అందరితో మాట్లాడినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞత చెల్లిసిన తండ్రి. నా తండ్రి నీకు స్తోత్రం. నీ శక్తిని సన్ని తోడుగుంచండి, కృప చేపెట్టండి. నా తండ్రి సైవం నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత చెల్లిసిన తండ్రి. నీ పాదములు పట్టుకొని బతిలాడుతున్న తండ్రి, నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్న తండ్రి, సైవం ఇచ్చినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞత చెల్లిసిన
తండ్రి నీ కృప నీ శక్తి నీ సన్నిధి తోడుగుంచమని ఈ ప్రార్థనంతా నీ పరలోక రాజ్యంలో రాసుకొని ఈ ప్రార్థనకు జవాబిచ్చి దర్శించి మాట్లాడమని కృప చూపెట్టమని తగ్గించుకొని నామను రక్షించే కృప దయచేయమని తండ్రి ఈ ప్రార్థన జ్ఞాపని సనిగేసుకొని దీవించి ఆశించమని నదరైన యేసుకృష్ణములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. ఒక వివాహ ప్రకటన ఉన్నది.